ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందిన ఓ యువతి కార్పొరేట్ జాబ్ వదులుకొని కూరగాయలు పండిస్తుంది. సంవత్సరానికి ఏకంగా ₹1,00,00,000కు పైగా సంపాదిస్తుంది. లక్నోకి చెందిన అనుష్క జైస్వాల్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకుంది. తన టెర్రస్ పై మొక్కలు పెంచడం ద్వారా స్ఫూర్తి పొంది రక్షిత వ్యవసాయంలో శిక్షణ పొందింది. 2020లో పాలీహౌస్ ఫామ్ను ప్రారంభించి క్యాప్సికమ్లు, ఇతర కూరగాయలతో ₹1,00,00,000 వరకు టర్నోవర్ చేస్తూ ముందుకు వెళ్తోంది. 2017లో ఢిల్లీలోని హిందూ కాలేజ్లో ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. విద్యార్థులు వీటికి సిద్ధమయ్యేందుకు కింద మీద పడుతుంటే ఓ అమ్మాయి ఏ మాత్రం భయపడకుండా ఉండిపోయింది. ప్లేస్మెంట్ సెల్ అధ్యక్షురాలు అనుష్క జైస్వాల్కు ఉద్యోగం ఆఫర్ చేశారు. అయినప్పటికీ ఆమె దానిని అంగీకరించలేదు. ఆమె వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగింది. ఆమె తన సోదరుడి ప్రోత్సాహంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ టెక్నాలజీ, నోయిడాలో హార్టికల్చర్ కోర్స్ చేసింది. వ్యవసాయానికి సంబంధించిన మరికొన్ని కోర్సులు చేసిన తర్వాత రక్షిత వ్యవసాయంపై ఆసక్తి మరింత పెరిగింది. చాలా పరిశోధన చేసి అవసరమైన కోర్సులు పూర్తి చేసిన తర్వాత 2020లో ఎకరం భూమిలో పాలీహౌస్ ఫామ్ను ప్రారంభించారు. గత 5 సంవత్సరాలలో వారు తమ ప్రత్యేక కూరగాయలకు, ముఖ్యంగా వివిధ రకాల క్యాప్సికమ్లకు లక్నో పరిసర ప్రాంతాలలో తమకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అనుష్క తన మొదటి పంటలో 51 టన్నులు ఉత్పత్తి చేసింది. ఇది సాంప్రదాయ రైతులు పొందే దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఈ సక్సెస్ ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఆమె మరింత ఉత్సాహంతో ఎరుపు, పసుపు రంగు క్యాప్సికమ్లను కూడా పెంచింది. అవి బాగా వృద్ధి చెందాయి. ఎకరం భూమిలో 35 టన్నుల క్యాప్సికమ్లను పండించింది. వాటిని కిలోకు సగటున 80 నుంచి 100 వరకు అమ్మింది. ఇలా ఇప్పుడు అనుష్క ప్రతి సంవత్సరం 200 టన్నులకు పైగా క్యాప్సికమ్లను పండిస్తోంది. అనుష్క నేడు తన వ్యవసాయాన్ని 6 ఎకరాలకు పైగా విస్తరించింది. ఈమె 2023-24లో 1 కోటి కంటే ఎక్కువ టర్నోవర్ చేసింది. ఆమె కూరగాయలు బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లతో పాటు లూలు హైపర్ మార్కెట్ వంటి స్టోర్లలో అమ్ముడవుతాయి. అలాగే ఢిల్లీ, వారణాసిలోని మండీలకు కూడా వెళ్తాయి. ప్రస్తుతం అనుష్క 25 నుంచి 30 మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.